తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. శాసనసభ సమావేశంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు. నియోజకవర్గంలోని 4 మండలాల్లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉందని తెలియజేశారు. గ్రామాలు, పట్టణాల్లో వర్షపు నీరు సరిగా పారక నిల్వ ఉండిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. డ్రైనేజీ కాలువలు మూసుకుపోవడం, లైన్లు దెబ్బతినడం, శుభ్రతా చర్యలు సమయానికి చేపట్టకపోవడం కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందువల్ల వెంటనే సమగ్ర చర్యలు తీసుకుని డ్రైనేజీ వ్యవస్థలను పునరుద్ధరించాలని, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా సంబంధిత శాఖలో తక్షణమే స్పందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ధన్యవాదాలు అధ్యక్ష. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి అధ్యక్ష. 4 మండలాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా ఈ డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉన్నది అధ్యక్ష. ఆ నియోజకవర్గంలో ఏ మండలానికి వెళ్ళినా కూడా ప్రాబ్లం ఇదే ఎదురవుతుంది అధ్యక్ష. ప్రతి వ్యక్తి కూడా ఈ డ్రైనేజ్ వ్యవస్థ గురించి మాట్లాడటం జరుగుతుంది అధ్యక్ష. దయచేసి ఆ 4 మండలాల్లో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను సరిచేస్తారని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. డయేరియాతో మృతి చెందిన మండల సురేష్ కుటుంబానికి ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిర్కర్ 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మండల సురేష్ మృతి విషయాన్ని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలని సూచించారు. దమ్మల వీధి, కాఫీ వీధి, అలాగే గుడి వీధి, మగువారి తోటలో మొదటి నుంచి కొన్ని డయేరియా కేసెస్ వచ్చింది. దీంట్లోనే ఎం సురేష్ అతను ఈరోజు పొద్దున ఎర్లీ మార్నింగ్ 7 గంటలకి జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోవడంతో చాలా సాడ్ ఇన్సిడెంట్ అది. ఇది తెలిసిన వెంటనే మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశం మేరకు ఫ్యామిలీకి తక్షణమే అంటే ఇమ్మీడియట్ సాయం కింద ఒక 10 లక్షలు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు శ్రీ గొండు శంకర్ గారు చేతితో మనం ఇవ్వబోతున్నాం. ఈ ఇన్సిడెంట్లో ఇప్పటి వరకు మనకి ఒక 55 కేసెస్ హాస్పిటలైజ్ అయింది. దీంట్లో ఒక 8 కేసెస్ డిశ్చార్జ్ కూడా అయిపోయింది. మనం ఒక 50 టీమ్స్ పెట్టుకొని, మెడికల్ టీమ్స్ పెట్టుకొని ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి జబ్బు, జ్వరం, అలాగే కడుపు నొప్పి ఏదైనా ఉందా లేదా అది మనం చెక్ చేస్తున్నాం. ఇంటికి టచ్ చేస్తూ ఇప్పుడు మీరు వాటర్ అంటే మంచినీళ్ళు పట్టుకున్న మంచినీళ్ళు కార్పొరేషన్కి వచ్చిన నీళ్ళు అది దయచేసి వాడకూడదు, అది అందరికీ చెప్పడంతో చాలా వరకు కేసెస్ ఇప్పుడు తగ్గింది. ఈరోజు సాయంత్రం ఇన్ఫ్యాక్ట్ ఒక కేసు కూడా రాలా. ఇది కాకుండా మీడియా మిత్రుల తరఫున నేను ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తాను, మీ దగ్గర ఉన్న నీళ్ళు, మంచి నీళ్ళు మీరు వాటర్ ట్యాంకర్ ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. అదే బాయిల్ చేసుకొని, చాలా వేడి చేసుకొని, అప్పుడు కూల్ చేసుకొని మీరు తాగితే బాగుంటుంది. ఇది కాకుండా ఏదైనా నొప్పి ఉంటే, ఏదైనా ఉంటే ఇక్కడ ఒక 3 అంబులెన్సెస్ మనం పెట్టాం, మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టాం. మీ అందరికీ జీజీఎస్లో లేకపోతే సీరియస్ ఉంటే కిమ్స్ హాస్పిటల్లో కూడా మనం తీసుకువెళ్ళిపోతాం. ప్రభుత్వం తరఫున ఎటువంటి మెడికల్ ఖర్చు లేకుండా చూడడానికి బాధ్యత ప్రభుత్వంది, మన డిస్ట్రిక్ట్ అడ్మిషన్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. నాలుగోది మన రేపు మార్నింగ్ కూడా మన వాటర్ సప్లై మన కార్పొరేషన్ నుంచి 4 ఏరియాస్కి మనం ఇవ్వట్లేదు. దయచేసి మీరు రేపు మార్నింగ్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ ట్యాంకర్స్ నుంచి వాటర్ మీ అందరికీ ఇవ్వబోతుంది. ఆ వాటర్ మీరు వేడి చేసుకొని మీరు తాగాలి. అదే అందరికీ నేను రిక్వెస్ట్. డయేరియా కేసులు రావడం జరిగింది. వెంటనే తక్షణమే స్పందించి జిల్లా యంత్రాంగం, అలాగే గౌరవ కలెక్టర్ గారు కానీ, అలాగే కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది, డిఎం అండ్ హెచ్ఓ గారు, అలాగే రిమ్స్ సిబ్బంది, కిమ్స్ కానీ, అలాగే దగ్గరున్న హాస్పిటల్స్లో అన్ని దాంట్లో కూడా ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి కేర్ తీసుకొని వారిని ఇమ్మీడియట్గా కలెక్టర్ గారే దగ్గరుండి, అలాగే ఏదైతే పార్టీ క్యాడర్ ఉన్నారో వారు అందరూ కలిపి నిత్యం పర్యవేక్షణ చేస్తూ అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. అలాగే ఇమ్మీడియట్గా మున్సిపల్ ట్యాప్ నుండి వచ్చే వాటర్ దాని మీద ఏమైనా కొద్దిగా డౌట్ ఉండి అది కూడా ఆపడం జరిగింది. ట్యాంకర్స్ ద్వారా నీరు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్పారు, ఆ నీళ్ళే వేడి చేసుకొని ఇంకో 2 రోజులు తాగితే ఈలోపు మేము అవన్నీ ప్రాబ్లమ్స్ చూడడం జరుగుతుంది. తప్పకుండా ఎవరికి ఎటువంటి చిన్న అనుమానాస్పదమైనటువంటి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్గా మీరు దగ్గరున్న పిహెచ్సి సెంటర్స్కి తెలిపినట్లయితే ఇమ్మీడియట్గా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము దగ్గర హాస్పిటల్స్లో జాయిన్ చేద్దాం. కిమ్స్లో ఒక సెపరేట్ వార్డు అరేంజ్ చేశాం. అలాగే రిమ్స్లో కూడా ఒక వార్డు, జెమ్స్లో ఒక వార్డు ఉంది.
ఇప్పుడే ఆల్రెడీ 10-15 మంది వెనక్కి వచ్చారు. రేపు కూడా కొంతమంది డిశ్చార్జ్ అయిపోతారు. ఇంకెవరికైనా ఇబ్బంది ఉంటే వారికి ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది చాలా కేర్ఫుల్గా. అయితే ఈ సంఘటన పైన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుసుకొని తక్షణమే ఈరోజు కేబినెట్ మీటింగ్ అవుతుండగానే అక్కడే 10 లక్షలు చనిపోయిన వ్యక్తికి అనౌన్స్ చేయడం జరిగింది. తక్షణ ఎక్స్గ్రేషియా అది కూడా ఇప్పుడే ఇమ్మని గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు, అలాగే మన కేంద్ర మంత్రి గారు, రాష్ట్ర మంత్రి గారు అందరూ చెప్పిన పేమెంట్ ఇప్పుడే నేను కూడా విజయవాడ నుండి ఇమ్మీడియట్గా వచ్చి అసెంబ్లీ నుండి గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కు కూడా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. ఏలూరు జిల్లా భీముడోలు మండలం పూల్ల పంచాయతీ పరిధిలోని ఎంఎంపురం గ్రామంలో శ్రీ పాండురంగ స్వామి ఆలయ విగ్రహ ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది. గత 5 రోజులుగా యాగశాలలో కండవెల్లి వెంకటసూర్య జగన్నాథాచార్యులు ఆచార్యత్వంలో శ్రీనివాసుల శేషాచార్యుల పర్యవేక్షణలో విశేష యాగకృతువులు నిర్వహించారు. ఉదయం శ్రీ రుక్మిణి రాధ సత్యభామ సమేత శ్రీ పాండురంగ స్వామి వివిధ దేవత క్షేత్రపాలక ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ట మహోత్సవాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గనిశెట్టి పాండురంగారావు విజయలక్ష్మి దంపతుల పర్యవేక్షణలో వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ ఘనంగా నిర్వహించారు. వివిధ క్రతువులతో భాగంగా యాగశాలలో మహాపూర్ణాహుతి, కుంభాభిషేకం, శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. सुखाय भानवे भरद्वजं हव्यं मतिं पाग्नः सुपोतं योदैव ये विधंగా చిత్రం ఉంటేనే ఇక్కడ ముఖ్యించే న్యాయంలో ఇక్కడ స్వామివారికి ఈరోజు ఈ 5 రోజులు చేసేటువంటి పూర్ణాహుతి కార్యక్రమంగా ఇప్పుడు విశేషమైనటువంటి హోమాలని పూర్తి చేసుకుని పారమాత్మికమని సర్వదేవత్యమని అష్టాశీతి రథాంగ హోమములు విశ్వజిస్తూక్తములు రాత్రి హోమములు అనేటువంటి హోమాలన్నీ చేసి స్వామివారికి అధివాస ప్రధాన హోమములు చేసి ఇప్పుడు పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేశాం. యజమానుల యొక్క సహకారంతో వారి భక్తి విశేషమైనటువంటిది. అనేక వేల మందికి లోక కళ్యాణార్థం దర్శనార్థమై పండరీపురం వెళ్ళితే ఏ ఫలితం వస్తుందో ఇక్కడ అదే ఫలితం వచ్చేలాగా అభినవ పండరీపురము మల్కీ మహమ్మద్పురం అని తెలియపరుస్తున్నాం మేము స్వామివారి అనుగ్రహం చేత. అంచేత భక్తులందరూ కూడా ఎప్పుడైనా పండరీపురం వెళ్ళాలంటే ఇక్కడ మల్కీ మహమ్మద్పురం వచ్చి ఇక్కడ చూసుకుని స్వామివారిని మళ్ళీ మీరు పండరీపురం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు చాలా అరుదుగా జరుగుతాయి. ప్రధాని మోదీ ఒక అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఇజ్రాయెల్, పలస్తీనా ఈ 2 దేశాల నుంచి అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్న అతి కొద్ది మంది ప్రపంచ నాయకుల జాబితాలో ఆయన చేరారు. పశ్చిమాసియా విషయంలో భారత్ అనుసరిస్తున్న సమతుల్య సూత్రబద్ధమైన దౌత్యనీతికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి ఆ దేశ పార్లమెంట్ నెసెస్ట్ అత్యున్నత పురస్కారమైన స్పీకర్ ఆఫ్ ద నెసెస్ట్ మెడల్ను ప్రదానం చేసింది.
జెరూసలంలో నెసెస్ స్పీకర్ అమీరా ఓహానా చేతుల మీదుగా మోదీ ఈ పథకాన్ని అందుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్న తొలి వ్యక్తిగా మోదీ నిలవడం విశేషం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వం పేద కిడ్నీ రోగులకు ఉచితంగా డయాలసిస్ చేస్తోందన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. ఒక్కో రోగికి ఏటా 86,000 ఖర్చు చేస్తున్నట్లు వెల్లడి. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రహదారుల అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేసింది. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలతో చంద్రబాబు ప్రజలను వంచిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ ఫైర్. ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ పాలస్తీనాల నుంచి అత్యున్నత పురస్కారాలు. పార్లమెంట్ నెసెస్ నుంచి ప్రత్యేక మెడల్ అందుకున్న తొలి వ్యక్తిగా రికార్డ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.